హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు। ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ మ్యాంగోతో మనం జామ్ చేసుకోబోతున్నాం। పుల్లపుల్లగా తీయగా ఉండే పికిల్ అయినా అనొచ్చండి। ఇది మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటదండి తడి తగలకుండా ఉంచుకుంటే। 7 మామిడికాయలు తీసుకున్నానండి, కలెక్టర్ కాయలండి ఇవి। కలెక్టర్ కాయలు తీసుకున్నాను, ఈ సైజ్ కాయలు। మనం స్వీట్ పచ్చడి చేసుకోబోతున్నామండి, మ్యాంగో జామ్ చేసుకోబోతున్నామండి। ఇది చపాతీలోకైనా బ్రెడ్ లోకైనా మనం అప్పటికప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా ఉపయోగపడుతుందండి పచ్చడి। తడి లేకుండా తుడుచుకోవాలండి। చక్కగా ఇలాగా క్లీన్ చేసుకోవాలండి మామిడికాయలన్నిటిని। ఇప్పుడు మనం వీటిని గ్రేట్ చేసుకుందామండి। మనం ఈ తొక్క తీసుకున్నాం కదా ఈ మామిడికాయల్ని ఇలా గ్రేట్ చేసుకుందామండి। ఈ తొక్క తీసిన తర్వాత కడగకూడదండి, వీటిని కడిగామనుకోండి పాడైపోతుంది పచ్చడి। ఈ పెద్ద కన్నాల వైపే మనం తురుముకోవాలి, చిన్న కన్నాల వైపు మాత్రం తురుముకోకూడదండి మనం। బెల్లం తీసుకున్నాను, ఇది పాత బెల్లం కూడా తీసుకున్నానండి, కొంచెం చాలేదు బెల్లం। తెల్ల బెల్లం మామూలుగా పాత బెల్లం కూడా ఇంట్లో కొంచెం ఉంటే తీసుకున్నాను, బెల్లం చాలక। ఇగోటండి మామిడి తురుము, ఇది మనం తీసుకున్నది మెజర్మెంట్ మీకు చూపిస్తాను ఇప్పుడు కొలతలు। ఇక కప్పు తురుము వేస్తున్నానండి। ఇప్పుడు మనం కప్పు బెల్లం తీసుకోవాలండి, ఇవి పక్క కొలతలండి వీటికి। ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుందామండి। ఈ విధంగా మనం కరెక్ట్ కొలతలు అండి, 1 కప్పు తురుము 1 కప్పు బెల్లం వేసుకున్నామండి। మామిడి తురుము 1 కప్పు అయితే బెల్లం 1 కప్పు వేసుకోవాలండి। ఇదేనండి కరెక్ట్ గా మనకు మెజర్మెంట్ కొలతలు అండి ఇవి। ఇది ఇలాగా మనం హైలో కాకుండా సిమ్ లో పెట్టుకుంటే మొత్తం ఇదంతా వాటర్ అయిపోద్దండి, మనం వాటర్ వేయక్కర్లేదండి ఇందులోన। మనకి మామిడి తురుము నుంచి మనకు చెమ్మ వచ్చి ఇదంతా బెల్లం అంతా కరుగుతుందండి మనకి। బెల్లము మామిడి తురుము ఇలా కలిసిపోయండి, ఉడకాలండి బాగాను। ఇదేంటంటే మనం వాటర్ వేయలేదండి, ఓన్లీ మామిడి తురుము వాటరేనండి। చూసారా ఎంత వాటర్ వచ్చిందో మనకి, ఇది తీగపాకం కింద రావాలండి। మనకి బెల్లం అంతా కరిగిందండి, మనం బెల్లం అంతా కరిగింది కదా చక్కగా ఉడుకుతుంది। ఇదంతా చిక్కబడాలండి, వాటర్ అంతా మనకి మామిడికాయ గుజ్జుకే పట్టుకోవాలండి। కలుపుతూ ఉండాలండి, వదిలేసామనుకోండి మాడిపోతుంది। స్పూన్ సాల్ట్ వేసాను, స్పూన్ జీలకర్ర పౌడర్ అండి ఇది, మనకి ఇలా దగ్గర పడిన తట్టు వేసుకోవాలండి। పసుపు అండి, స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్లు కారం తీసుకున్నానండి నేను। ఇలా ఉన్నప్పుడే మనం వేసుకోవాలండి, మరి చెక్కబడిన తట్టు కూడా వేయకూడదు, కలవదనమాట। ఇలా ఉన్నప్పుడు మనం వేసామంటే మొత్తం కలుస్తుందండి, ఇంకా చిక్కబడాలండి। మనం ఈ విధంగా ఉడికించుకున్నామంటే మనకి సరిపోతుందండి, మరి ఇంకా ఎక్కువ చిక్కగా అయినా గట్టిపడిపోద్దండి, పాకంలా వచ్చేస్తుంది, సాగుద్ది అనమాట। అలా కాకుండా మనం ఇలా ఉండేటప్పుడు ఈ మ్యాంగో పికిల్ని దించుకోవాలండి। ఇది చపాతీలోకైనా బ్రెడ్ లోకైనా చాలా బాగుంటదండి, మనకి తినొచ్చండి। ఇలాగా తీగపాకం వచ్చింది అనుకోండి మనకి సరిపోతుంది అనమాట, మరి ఎక్కువ ఉడికించినా ఇంకా గట్టి పడిపోద్ది అనమాట, ఇలా వస్తే సరిపోతుందండి మనకి। ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, మనం ఇలా తీసేటప్పుడు ఇలా పడాలండి, చూసారా చక్కగా వచ్చింది, మీరు కూడా ఇలా చేసుకోండి। ఇలాగా ఉండేటప్పుడు మనం దించేసుకోవాలండి, ఇది చల్లారాక మీకు చూపిస్తానండి। చూసారా మనం అంత పలచగా దించితే ఇంత చిక్కబడిపోయింది చల్లారాక, అందుకే మరి గట్టిగా దించుకోకూడదండి। దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి। మనకేంటంటే కొంచెం నల్లగా వచ్చింది, నేను కొంచెం పాత బెల్లం వేసానండి ఇందులోను, నాకు బెల్లం చాలలేదు, ఇంట్లో కొంచెం పాత బెల్లం ఉంటే వేసాను, లేదంటే ఇంకా ఎర్రగా వస్తుంది। పాత బెల్లం వేసానండి కొంచెం, అందుకనే మనకి ఈ కలర్లో వచ్చింది। పిల్లలకి ఇలా రోల్ చేసి చపాతీతో మనం ఇలా చేసి పెడితే మన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి వాళ్ళు। ఇలాగా
పిల్లలకి లంచ్ బాక్స్ కి ఏంటి బ్రేక్స్ కూడా పెట్టొచ్చు దీంతో. చూసారా చక్కగా ఇది రోల్ అయ్యింది. ఇలాగా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటదండి. తడి తగలకుండా ఉంచుకుంటే ఒక గాజు జార్లో వేసుకుంటే. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మా నోటిఫికేషన్లన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.